హాయ్ అండి. అందరూ ఎలాగున్నారు? చాలామంది ఈ మధ్య యూట్యూబ్ వీడియోలు పెడుతున్నాను కదండీ! పెట్టిన దాంట్లోని మా డైనింగ్ టేబుల్ కనిపించకుండా కొంచెం కొంచెం కనపడుతున్నట్టుంది. అందరూ అడుగుతున్నారండి డైనింగ్ టేబుల్ ఎక్కడ కొన్నారండి అని చెప్పి. మీరు మెసేజ్ కూడా చూడండి స్క్రీన్ అంతాని. చూసారండి ఎంతమంది అడుగుతున్నారో. సో, అందుకని అంటే మంచిగా నేను ఎక్కడెక్కడ తిరిగాను, ఏమేమి తీసుకున్నాను అన్నీ చూపించేస్తాను. సో, చూసే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక చూద్దాం మరి. చూస్తున్నారు కదా ఫస్ట్ ఫోన్ ఎట్టుకు మొదలెట్టేసాను ఇంక వీడియో. సో ఇదంతా ఫర్నిచర్దండి. ఫస్ట్ మిర్రర్లో ఎందుకు చూపెడుతున్నానంటే నాకు వెళ్ళగానే ఎంట్రన్స్లో కనిపించింది. ఇంకా తర్వాత డైనింగ్ టేబుల్ నుంచి మాడుతున్నాం కాబట్టి డైనింగ్ టేబుల్ దగ్గర నుంచి అలా దారెట్టుకుంటూ మొదలెట్టాను. ఇంకెళ్ళిన తర్వాత డైనింగ్ టేబుల్తో ఎక్కడ అవుతాను నేను, సోఫాలు కానీ టీవీ పెట్టుకుని ఇంకో స్టాండ్లు కానీ తర్వాత ఏంటి మనకి డెకరేషన్లు ఉంటాయి చూడండి, జాడీల్లాగా ఈ మధ్య బిల్డప్ ఎక్కువైపోయింది, జాడీలు దాచుకున్నట్టు అయ్యి. సోఫాల్లో కూడా మనకి కరెంటుతో పనిచేసి ఏసీలు వచ్చేలాగా, తర్వాత పడుకోవడానికి కూర్చోవడానికి అసలు బెడ్లు అయితే ఉన్నాయండి బాబా. ఇంకా పిల్లలు అయితే అదే బెడ్ కావాలి గోల. ఇది ఎక్కడంటే మనకి కనెక్ట్ కట్ ఉంటుంది కదండి, కనెక్ట్ కట్ ఏరియాలోని బోస్టను ఆ ఏరియాలో ఉన్న వాళ్ళందరికీ బాగా పనిచేస్తుంది. ఇక్కడైతే నేను తీసుకోలేదు కానీ ఎందుకంటే షిప్పింగ్ అయితే మాకు ఎక్కువైపోతుందండి. అక్కడ నుంచి టెక్సాస్కి రావాలి కదా. ఇంకా కనెక్ట్ కట్లోని అంటే ఇన్స్టాగ్రామ్ నుంచి చూసాను, నేను చూసి బిజీ భలే ఉందరా బాబు ఇక్కడ నుంచి తీసుకెళ్ళిపోదాం అనుకున్నాను. తీరా చూస్తే ఇంకా ఆ రేటు పైగా షిప్పింగ్ అది ఎక్కువ పడిపోతుంది నాకు. బట్ ఈ ముందు ఇది ఎందుకు చెప్తున్నానంటే ఎవరన్నా నియర్ బై ఉన్నారనుకోండి వాళ్ళకనే యూజ్ అవుతుంది కదా అని ఇలా కొనుక్కోలేకపోయాను. ఇంకా బెడ్ సెట్ చూసారండి, రాజ్మహల్లో ఉంటుంది చూసారండి, అరుంధతి, అవి పెద్ద పెద్ద సినిమాలో అవన్నీ ఇక్కడ తీసారా అన్నట్టు ఉందండి. అంత బాగుంది. నేను ఎక్కలేకపోతున్నానులే పైకి, అంటే మన ఐటీకి సరిపోవట్లేదు. ఇంకా బెడ్లను వైట్ కలర్లో ఎలా ఉంటున్నాను అంటే మరీ రాజ్మహల్ కాకుండానే నాకు ఈ మోడల్ కానీ అంటే కాంటెంపరీ టైప్ చూద్దాం అనుకున్నాను కదా, ఆ సోఫాలు కానీ అన్నీ చాలా బాగా నచ్చేసినాయి అనమాట. సో అని మొత్తానికి బిల్లింగ్ అంతా వేయించుకుని అడిగిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే కుదరదని. ఇంకా సర్లే అని చెప్పి అయ్యే నా కంట్లో ఉండిపోయినాయి అనమాట, ఆ టైపే కావాలని. ఇంకా కుదరక ఇంకా సర్లే బాబా దొరకట్లేదు అని చెప్పి వచ్చామండి టెక్సాస్. ఇంత పెద్దది కదా ఇక్కడ చెయ్యొద్దు దొరుకుతాయని. ఇంకా అది ఒకసారి చూసేయండి అంతా లుక్కే. బెడ్లు అయితే పిల్లలకు సంబంధించి పెద్దలకు సంబంధించి అన్ని సెపరేట్గా ఉన్నాయి. సో బెడ్రూమ్లు చాలా బాగా నచ్చినాయండి. ఇంకా రూమ్స్ టు గోలు అంటే మీకేమన్నా నచ్చుతాయేమో లుక్ వేసుకోండి. ఇవన్నీ డిఫరెంట్ ఫర్నిచర్. తర్వాత మనకి ఏమంటారు డైనింగ్ టేబుల్ అని వుడ్ టైప్ వచ్చినాయండి. అవి కూడా నాకు ఏంటంటే 6 సీటింగ్ దొరికినాయి కానీ 8 సీటింగ్ దొరకలేదండి. ప్రతిదీ అంటే 6 సరిపోయేలాగే ఉంది. ఎక్కడ చూసినానే తెప్పించాలండి అంటున్నారు కానీ ఎక్కడ నాకు మంచిగా క్వాలిటీ ఉంటే అనిపించలేదు. ఇంకా తర్వాత ఏమోని ఇక్కడ అందరూ అని ఇంకో స్టోర్ ఏంటంటే ఇంకా తర్వాత ఫైనల్గా నేను ఎక్కడ తీసుకున్నాను అని చెప్పాను కదా, టెక్సాస్లో నుండి డాలస్లో తీసుకున్నాను. సో ఈ లోపు చూస్తారు కదా మీరు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఇంకా ఇక్కడ ఏంటంటే రూమ్స్ టు గో అని చాలా పెద్ద ఫర్నిచర్ స్టోర్ అనమాట. అక్కడికి వచ్చాము అంటే డాలస్ నుండి బాగా తెలుతుందిలే, అక్కడ నుంచి మొత్తం అన్నీ తీసుకుందాంలే ఇక్కడ దొరికేస్తాయి అన్నారని చెప్పి అక్కడికి వచ్చామండి. సో అంటే నేను ఇక్కడ తీసుకొద్దని ఏం చెప్పట్లేదు కానీ అంటే మామూలుగా కాంటెంపరీ ఆ లుక్ కావాలనుకోండి ఇక్కడ దొరకలేదు అనమాట. నాకు అంతా ఎతికేను. సో ఏమాత్రం నాకు అంటే ఆ టైప్లో దొరకలేదు. మామూలుగా వుడ్ టైప్లోని లేకపోతే మనకి ఏమంటారు వుడ్ రస్టిక్ మోడల్ అవి ఉంటాయి కదా, గ్లాస్ ఆ టైప్లో ఉన్నాయి కానీ మనకి అంటే నాకు మీరు చూసారు కదా మా వీడియోలో ఉన్నాయి, అది దొరకలేదండి. దొరికెట్టేసుకుని మళ్ళీ మంచిగా వైట్ కలర్ పెయింట్ వేసుకోవాలన్నమాట ఆ టైపు. దీని కదా వీడియో తీయాల్సి, దీన్ని ఎవరు కొంటారని వాళ్ళు వీడియో తీయాలి. ఏం మాట్లాడుతున్నావురా? లుక్ చూడండి, ఎల్లో పిల్లలకు ఎలా పెట్టారు మొత్తం కలర్తో కూడిపోయినట్టు. మా ఊళ్ళో అయితే బయట షోరూమ్లో పెట్టి అమ్మేస్తున్నారు. వావ్ వావ్. ఇక్కడ ఏదో పందిరి మంచంలాగా బిల్డప్ ఇచ్చేసారు. ఒకసారి మీకు ఎయిర్బిఎన్బిలో ఉన్నప్పుడు వీడియో చేశాను కదండి, అక్కడైతే ఐరన్ రాడ్లు తీసారు, ఇక్కడైతే మంచిగా వుడ్తో వేసారు. నాకైతే వుడ్దే బాగుందనిపించింది. కాకపోతే అంటే లుక్ ఇదంతా అంత ఓల్డ్ మోడల్లో ఉందని అని చెప్పి ఇంకా కొట్టేసాను. ఇక్కడ తర్వాత చిన్న చిన్న స్టోర్లని చూసానండి. అవి కూడా అంటే ఎక్కడ ఏమి ఉంటుందో తెలియదు కదా, అందుకని దొరికేస్తామో అని ఎతికాను.
ఇక్కడ ఇంక తర్వాత అందరూ అని ఇంకో స్టోర్ ఏంటంటే నెబ్రాస్కా అండి. నెబ్రాస్కా స్టోర్లో ఇంకా అన్నీ దొరుకుతాయి అంటారు. సో అందుకని వచ్చి ఇక్కడ మొత్తం చూద్దాం అనుకుంటున్నా. చెట్టు కనిపించిందండి. చెట్టు లైట్లు వచ్చేసినాయి ఇక్కడ. జస్ట్ $7,500 అంతే. ఇదరా చాలా తక్కువ. ఇంకా అందుకే మన ఇంట్లో ఏం పెట్టుకుంటావులే, మరి అంత చీపుది కదా, అందుకని చెప్పి వీళ్ళకే ఉంచాను అనమాట. నేను తీసుకోవట్లేదు ఇంకా. పదండి. ఇది చూడండి ఎంత క్యూట్గా కూర్చుందో, భలే ఉంది కదా, ఎంత ముద్దుగా ఉందో. ఇది సరే కప్పలు అమ్ముతున్నారు వీళ్ళు. కాలు చాపిన కత్త, చిచి కాలు చాపిన కప్ప, కాలు తంతుని కప్ప, కాలు దించిన కప్ప, చెయ్యి ఎత్తిన కప్ప, వీటిని కూడా $50 పెట్టి అమ్ముతున్నారండి. కప్పల్ని అమ్ముతున్నారు. మనం చూసి నేర్చుకోవాలి. మరి చూసారా కప్పల కోసం ఎంత పెద్ద ఇచ్చి కప్పల్లో కూడా బొమ్మల కింద అమ్ముతున్నారు. చూసారా అమెరికా అంత ఇది. మరి ఇంకా ఫస్ట్ ఏంటంటే మేము కుర్చీలు ఎక్కడ తీసుకుని చూపించేస్తాను. ఈ జూరీ అని కనపడుతుంది కదండి, జూరీ, ZURI జూరీ. ఇందులో నీ ఫర్నిచర్ ఇదంతా చాలా బాగుంది. మేము ఏంటంటే ఆల్రెడీ డైనింగ్ టేబుల్ ఆర్డర్ పెట్టాము. ఇక్కడ చైర్ కనిపించింది కదా, ఇది మా డైనింగ్ టేబుల్ బాగా సెట్ అవుతుంది అనిపించిందండి. గోల్డ్ కలర్ అలా కింద లుక్ వచ్చి మజేసి కూడా ఓవర్ యాక్షన్ చేస్తుంది. అదనమాట ఆ చైరు. ఇంకా కుర్చీలు ఫైనల్ చేసామండి. ఇక్కడ డెకరేషన్ చాలా బాగున్నట్టు అనిపించింది. వాల్కి అలా ప్లాంట్ మొత్తం గార్డెన్ లాగా వచ్చి మధ్యలో టీవీ పెట్టింది. ఇంక మా ఆయన ఇక్కడ కూర్చొని చాలా రిలాక్స్ అయిపోతున్నాడు. ఇంకా నేనేమో తిరిగేస్తున్నాను. సో ఫైనల్గా మీకు చూపించేది ఏంటంటే నేను డైనింగ్ టేబుల్ ఎక్కడ కొన్నాను అనేది. ఇది మేము తీసుకుంది. ఇది మీకు కనబడుతున్నట్టుంది కదా. ఇక్కడ ఆర్డర్ పెట్టామన్నమాట. మరి ఎక్కడ ఆర్డర్ పెట్టాను తెలుసా? మంచి రాజమహల్లా ఉంది. ఈ బెడ్ అయ్యిని చూసుకోవడం కూడా బాగుందిలే. ఏమండి ఇదిగో ఇది చూసారా, ఇది తీసుకుందామా, బాగుంది. కాకపోతే పెయింట్ వేయలేదు సరిగా. పెయింట్ ఇంటికి వచ్చేస్తాడేమో. ఏంది ఎందుకు ఇవన్నీ ఎందుకు బాగానే చేసుకుంటున్నావు కదా. చూసారా పెయింట్ వేయడం మర్చిపోయాడు. తర్వాత వచ్చేస్తాడేమో ఇంటికి. మళ్ళీ దానికి ఎక్స్ట్రా డబ్బులు అడుగుతాడేమో. చూడండి సగం ఆపేయాడు. కొంచెం కొంచెం వేసాడు, కొంచెం కొంచెం వదిలేసాడు. మోడల్ ఇదేం మోడల్? పెయింట్ సగం ఆపేసినట్టుంది. ఏంటో అక్కడ డబ్బులు పెట్టాను. ఇక్కడ మనకు కావాల్సిన కాంటెంపరీ లుక్ అంతా దొరికిందండి నాకు. అంటే నేను మనకు కావాల్సింది అన్నట్టు బాగుంది. అంటే రేట్లు కూడా అలాగే ఉన్నాయిలే. ఫైనల్గా అది ఎక్కడంటే మొడాని అనే ఫర్నిచర్ స్టోర్ అండి. కనపడుతుంది MODANI. సో ఇక్కడ చాలా బాగుంది అనిపించింది నాకు. అంటే మనకు సంబంధించినట్టుగానే ఏమంటారంటే కాంటెంపరీ బిల్డప్ ఇచ్చేస్తున్నారు కదండి ఇప్పుడు. ఆ బిల్డప్ అని ఇక్కడ బాగున్నాయి. ఇంక సోదాభి ఇప్పుడు చెప్పేస్తానాకంటే ఇంక ఇదే మీరు ఇందాక నుంచి ఎదురు చూస్తుంది డైనింగ్ టేబుల్. నాకు అయితేనండి బాబు ఆ డైనింగ్ టేబుల్ కానీ కలర్ కానీ తెగ నచ్చేసింది. అంటే నేను ఎలా కావాలనుకున్నా అలా దొరికేసింది. అందుకని వెంటనే ఆర్డర్ పెట్టాను. ఇక్కడ మీకు గోల్డ్ కలర్ స్పూన్లు ఉన్నాయి చూసారండి. ఆ స్పూన్లు కూడా అదే ఆర్డర్ పెడదాం అనుకున్నాను. తర్వాత అమెజాన్లో చూద్దాంలే అని ప్రస్తుతానికి ఇంకా ఈ డైనింగ్ టేబుల్ ఆర్డర్ పెట్టాను. దాని పక్కన కార్పెట్లు కూడా బాగున్నాయండి. అంటే మంచి రీజనబుల్ ప్రైస్కి వస్తున్నాయని చెప్పి 500కే బాగా అనిపించింది. అంటే పిల్లలు ఎలాగో పాడు చేసేస్తారు, తర్వాత లోపల వేయచ్చులే అనుకున్నాను. సో అలాగే నాకు ఇక్కడ సెట్ అంతా దొరికేసింది. ఇంకా చిన్న చిన్న బెడ్లు కూడా ఉన్నాయి, బాగున్నాయండి అన్నీ. జూరీలో కానీ మొడానీలో కానీ మనకు కొంచెం డిఫరెంట్గా అనిపించినాయి. ఇంక మిగతా ఏంటంటే కొంచెం డిఫరెంట్ లుక్ ఉన్నాయి కానీ అవి కూడా బట్ మన టేస్ట్కి దగ్గర తీసుకోవాలి అంతేనండి. ఇంకా మీకు డిఫరెంట్ మోడల్స్ ఏమన్నా కావాలో చూసుకొచ్చండి. ఇది కూడా గోల్డ్ అండ్ పాలరాయి లుక్లో ఉంది కదండి. పాలరాయి అంటూ మరి ఇక్కడ చైర్స్ కూడా ఏదో ప్యాకెట్ చైర్ లాగా ఉన్నాయి. ఇంకా నాకు దీనికన్నా అదే నచ్చినట్టు అనిపించింది, అందుకు అదే తీసుకున్నాను. ముందు ఏంటంటే నాకు 8 సీటింగ్ కావాలి కదా, అది నా ప్రాబ్లము. అన్ని 6 ఉన్నాయి కానీ దొరకలేదు. సో ఫైనల్గా ఇంకా మా ఇంట్లో చూపించేస్తాను రండి. అదండి వీడియో మొత్తం చూసారు కదా. అన్ని చోట్ల తిరిగాను అనమాట. మీకు మాత్రం టక్కని చెప్పేస్తున్నాను, మీరైతే ఈజీగా కొనుక్కోవచ్చు. ఇప్పుడు లుక్ ఎలాగుందో కూడా మీకు క్లియర్గా చూపిస్తాను. ఏమండి ఇదంతా చూపించండి సార్. సో ఇది మొత్తం అండి 8 సీటింగ్ వచ్చింది. 8 సీటింగ్లో అటు 3 చైర్లు వస్తాయండి, ఇటు 3 చైర్లు వస్తాయండి, అటు ఇటు. అలా మొత్తానికి మీరు తీసుకున్నామండి. అంటే నీ ఫ్యామిలీలు కొంచెం ఎక్కువ వచ్చినట్టు ఇలా సరిపోద్దులే అని చెప్పి మా ఏరియాకి ఇలా కరెక్ట్గా సెట్ అయిపోయిందండి. ఇలా తీసుకున్నాము. ఇంకా మళ్ళీ తర్వాత పొళ్ళు ఎక్కడ కొన్నారు, ఎక్కడ కొన్నారు అడుగుతారేమో. ఇవన్నీ అమెజాన్ బ్యాచే. ఇదైతే మనకి వాష్ చేసుకున్నా కూడా పనిచేస్తాయండి. అందుకని చెప్పి ఇలా తీసుకున్నాను ప్లేట్ల దగ్గరికి. మీకు ఇందాక వీడియోలో చెప్పాను కదండి, ఇదేమో మొడాని దాంట్లోని, ఇదేమో జూరీ.
మీకు వీడియో పెట్టాను కదా, అందులో గోల్డ్ కలర్ వేసి అంటే దీనికి తగ్గట్టుగా ఉంటుందని చెప్పి అలా తీసుకున్నాము. సో మొత్తానికి ఇలా సెట్ చేసాము అనమాట. మీకు కావాలని డెఫినెట్గా చూసుకోండి. అడ్రస్ ఏమైనా కావాలంటే నాకు అడగండి, మెసేజ్ చేయమని అందులో పెడతాను. ప్రస్తుతానికి ఇది మా మొత్తం వీడియో. నెక్స్ట్ వీడియో కోసం మళ్ళీ కలుద్దాం. బాయ్.